ఇప్పుడు చూడండిరా ఇంకాసేపట్లో హలో హలో నిఖిత ఉన్నారా? మేము పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాం. హలో హలో తను బయటికి వెళ్ళింది. నేను వేరే ఒక నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేస్తారా? ఆర్ యు కిడింగ్? వాళ్ళు ఇచ్చిన నంబర్లోనే వెరిఫై చేయగలం. మరి అదిగా ఫోన్ ఇవ్వండి. అలాగే అండి. ఒక 2 minutes వెయిట్ చేశారంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకి ఇచ్చేస్తాను. త్వరగా త్వరగా త్వరగా. మనం రిజెక్ట్ చేసిన ఐడియా రా ఇది. ఐ యామ్ ద విన్నర్. రే ఒకవేళ నిజమైతే ఫేక్ సర్టిఫికేట్ జాబ్ ని పాపం తిట్టావు కదరా. రేయ్ చిల్ 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 చిల్. ఇప్పుడైనా అర్థమైందా? వాళ్ళు ఏదో పెద్ద పోటుగాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. హలో ప్రదీప్, an emergency situation. ఏమైంది? It's Jackie from Bosch. There is emergency situation of mission breakdown. Pradeep has to be here. Where is he? వాట్స్ ద ప్రాబ్లం? Why the hell I have to say to you? Give the phone to Pradeep. Bullshit. భయపడింది. రే భాస్కరే కదా నువ్వు? సిస్టర్ ఎలా తెలిసింది? అదే నీ పేరుని పచ్చిగా సేవ్ చేసి పెట్టాడుగా, భాస్కర్ అని. ఏంటి ఇస్తానందా? భాస్కర్ సేవ్ చేస్తావరా? రేయ్ నిన్నెవరా నీ ఫోన్ నుంచి కాల్ చేయమన్నారు? ఉన్న పేరు. రేయ్ నీ ఫోన్ తీరా. ఏం సేవ్ చేస్తావు చూపి. రేయ్ రే 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 వాళ్ళ నాన్నరా. హలో అంకుల్. రే నేనేరా. ఓహ్ అబ్బా నువ్వేనా? సారీ ప్రదీప్, మా నాన్న మన లవ్ ని టెస్ట్ చేస్తున్నారా. కానీ నీ గురించి నాకు తెలీదా ఏంటి? ఇవన్నీ అనవసరం. యానికి నాది సేమ్ ఫీలింగ్. నేను వచ్చి నీ ఫోన్ తిరిగి ఇచ్చేసి నా ఫోన్ తీసుకునేదా? వద్దొద్దు, రేపు మన లవ్ ట్రూ అని ప్రూవ్ చేసి మా నాన్న ముందే మార్చుకుందాం. సరే నేను ఎలాగో నీ ఫోన్ ఓపెన్ చేయను బేబీ. నేను అలాగే రా. సరే మా నాన్న వస్తున్నారు, బాయ్. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మామ. తను ఎక్కడ నా ఫోన్ చూడాలంటుందేమో ఉచ్చబడింది. ఇదంతా ఓకే. నువ్వు భయపడుతున్నావు కరెక్టే. తనెందుకురా భయపడుతుంది? హే నీకు తన మీద నమ్మకం ఉంది కదా. ఆ, నీ ముఖం చూస్తే అలా లేదే. రే రే ఉందిరా. సూపర్ రా, ఫోన్ ఆఫ్ చేసి పడుకో అంతే కదా. అంతేకాదు నమ్మకం ఉందిగా. ధైర్యంగా ఓపెన్ చేసి చూడు. అంటే ఓపెన్ చేసి చూస్తే తప్పు కదరా? పెద్ద తప్పురా. సొంత లవర్ని నమ్మని సైకోగాలు చేసే పనది. రేయ్ అనుమానంతో చూస్తేనే సైకోరా. అనుమానం లేకుండా నమ్మకంతో చూస్తాడు కదా, వాడేరా మొగాడు. రేయ్ చూస్తేనే అనుమానించినట్రా, అది తప్పురా. రేయ్ తప్పో కదా ఓపెన్ చేస్తేనే తెలుస్తుందిరా. రేయ్ వద్దురా మామా, చూస్తే చాలా రిగ్రెట్ అవుతావు. రేయ్ అంటే నిఖిత నీ ఫోన్ చూడకుండా ఉంటుంది అనుకున్నావా? అవును, నిఖిత గురించి నాకు ఇంచించు తెలుసు. తను ఖచ్చితంగా అలా చేయదు. రే నీ ఫోన్ ప్యాటర్న్ చెప్పు. ఏ నిఖిత, మీ నాన్నే బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే నువ్వు కూడా. బాబునే మాట్లాడుతున్నా. ఫోన్ లౌడ్ స్పీకర్ లో ఉంది, బట్ నేను కోపగించుకోవాలా. కొంచెం ప్యాటర్న్ ఏంటో చెప్తారా? అంకుల్ 7 అంకుల్. అవ్వలేదే బాబు. స్లాంటింగ్ 7 అంకుల్. ఓపెన్ అయిపోయింది. మా నిఖితా ప్యాటర్న్ కొంచెం కాంప్లికేటెడ్. స్క్రీన్ షాట్ తీసి మీ అమ్మగారి నంబర్కి పంపిస్తాను, చూసుకోండి. బాయ్. బాయ్ అంకిల్.
విచిత్రమైన టేస్ట్. డాక్టర్ అని ఒప్పుకున్నావా? ఛీ, డబ్బు కోసం కాదు. అప్పుడు ఏదైనా ఒక్క 3 రీజన్. రీజన్స్ చెప్తా. నన్ను చూడడానికి వచ్చినప్పుడు కూర్చోండి. సో చెప్పండి. సారీ. పర్లేదు మాట్లాడండి. లేదు పర్వాలేదు. అయ్యో మాట్లాడండి. రీజన్ 1, మెచ్యూరిటీ ఉన్నోడు. మాట్లాడండి. చెప్పవే. ఒక్క నిమిషం. మీరెందుకు వెళ్తున్నారు? కూర్చోండి. లేదు మీరు ప్రైవేట్గా ఏదైనా మాట్లాడచ్చు. మాట్లాడండి. రీజన్ 2, స్పేస్ ఇస్తున్నాడు. 2.7 meters. ఓకే బాయ్. మాట్లాడేసా. మాట్లాడారా? మ్మ్. మాట్లాడుకుందామా? మ్మ్. మాట్లాడే ముందు ఫోన్ సైలెంట్లో పెడతాను. కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యాక నా కాన్సన్ట్రేషన్ మొత్తం మీ మీదే ఉండాలి. రీజన్ 3, ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. టీ తాగుతూ మాట్లాడుకుందామా? తీసుకోండి. ఇంతకంటే ఒక అమ్మాయికి ఏం కావాలి? సో నీ రాకుమారుడు దొరికేశాడు. కానీ నేను మాత్రం దొరకనురా. వాళ్ళ నాన్నున్నాడే, వాట్సాప్ చాట్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుందని మర్చిపోయినట్టున్నాడు. నిన్న రాత్రే చాట్ మొత్తం డిలీట్ చేసి పడుకున్నా. నాన్న, శ్వేత, కజిన్ తమ్ముడు వస్తావానా? లూడో ఆడదాం వస్తావా? లూడో ఆడుకుందాం వస్తావానా? ఓకే. రవి కాదు, రేవి. రేవి రేవి ట్రూత్ ఆర్ డేర్ సినిమాకి వెళ్దామా? డిన్నర్ వెళ్దామా? పార్సల్ కలవట్లేదు. ఎక్కడికి వెళ్దాం? నేనే విను. వాడా మాట్లాడాను. చెలియా నీదే నడుముని చూసా. అరెరే బ్రహ్మెంత పిసినారి. తలపైకెత్త కళ్ళు తిరిగిపోయా. ఆహా అతడే చమత్కారి. నైస్ లైన్స్ కదరా. నీ గురించి అది. అర్థం కాలేదు. ఇంకా నా ఫీలింగ్స్ నీకు అర్థం కాలేదానికి? రోజు అల్లీపురంలో ఉన్న నేను జ్ఞానపురంలో నిన్ను పికప్ చేసి కైలాసపురంలో డ్రాప్ చేస్తున్నాను. అందరూ నాకు వేరే పని లేదని అడుగుతున్నారు. నిన్ను చూసుకోవడమే కదా నా పని. రోజు స్టేటస్లో లవ్ సాంగ్స్ పెడుతున్నా. నువ్వు కూడా చూస్తావు. ఇక నా ప్రేమ దాచలేను. నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. నాకిష్టమని ముక్కు పడక పెట్టుకున్నావే, మరి అది ప్రేమేగా? రే, నేను ప్రదీప్ ని లవ్ చేస్తున్నాను రా. అది తెలుసు, కానీ గొడవ మాట్లాడట్లేదన్నా. ఇట్స్ కాంప్లికేటెడ్ రా. నికీ, నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ సో మచ్. రే, నేను రోజు నీతో ప్రదీప్ గురించి మాట్లాడుతున్నాను వాడి కదా. గురించి ఇంకా మాట్లాడుకో. డోంట్ టాక్ అబౌట్ హిమ్ టు మీ. ప్రతి ఒక్క పౌర్ణమికి నిన్ను బీచ్లో డ్రాప్ చేసినప్పుడు మీరిద్దరూ నవ్వుతూ బాయ్ చెప్తుంటే నాకు ఎలా ఉండేదో తెలుసా? ఊరంతా పండు వెన్నెల, నాకు మాత్రం గట్టికి చీకటి. ఫస్ట్ నువ్వు వాడి గురించి మాట్లాడటం ఆపేస్తేనే మర్చిపోతావు. ఐ లవ్ యూ రా, బట్ యాస్ ఎ ఫ్రెండ్. పర్వాలేదు నీకి, నువ్వు ఎవరినైనా లవ్ చేయి, కానీ నాకు ఊపిరి ఉన్నంత వరకు నిన్ను మాత్రమే లవ్ చేస్తాను. సారీ రా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని తెలీదు. ఇలా జరిగిందని మాట్లాడడం మానేయకురా. నువ్వు ఎప్పుడూ నాతో ఉండాలిరా బంగారం, ప్లీజ్. ఐ విల్ ట్రై. నీలాంటి అమ్మాయి పక్కన ఉన్నప్పుడు లవ్ చేయకుండా ఉండడం చాలా కష్టం. వాడు నిన్ను బాగా చూసుకుంటాడు కదా. ఇఫ్ హీ బ్రేక్స్ యువర్ హార్ట్, ఐ విల్ బ్రేక్ హిస్ ఫేస్. ఐ డోంట్ డిజర్వ్ యూ రా బంగారం. ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. హలో, రేవి ఎవరు? నీకు తెలుసు కదా, నా ఫ్రెండ్ రా. నీకు వాడు ఫ్రెండ్, వాడికి నువ్వెవరు? నీకు వాడు ప్రపోజ్ కూడా చేశాడు, నాకు చెప్పనే లేదు. రే, నేను వాడికి నో చెప్పాను. నువ్వు నో చెప్పలా, ఎస్ చెప్పకుండా ఉన్నావు అంతే.
వాడు నా మొహం పగులుద్దంటే నువ్వు హార్ట్ పంపిస్తున్నావు. నా మొహం పగలాల నీకు? నన్ను కొడతాడా వాడు? నన్ను కొడతాడా వాడు? నరికేస్తా కామెడీ పీసు. నేను హార్ట్ పంపించింది దాని కాదురా, వాడికి చూపించిన కేర్ కి. నా మొహం పగలడం నీకు క్యారా? ఆ? రే ఇంకా ఉంది ఒక్క నిమిషం. సారీరా, నువ్వు నన్ను ఇంత లవ్ చేస్తున్నావని తెలియలేదు. తెలుసుంటే ఏం చేసేదానివే? అలా కాదురా. తెలుసుంటే ఏం చేసేదానివే? ఇందులో తమ్ముళ్ళలాగని చెప్పి తమ్ముడిలాగే ప్రపోజ్ చేస్తాడా? నేనెప్పుడు చెప్పాను తమ్ముడులాగా అని? అక్క నిశ్చితార్థంలో తమ్ముళ్ళలాగా అని చెప్పావుగా. లేదే, ఫ్రెండ్ లాగా అని చెప్పాను. నిఖిత, నిజంగా చెప్తున్నా, తమ్ముళ్ళలాగా అని చెప్పావు. నిజంగా ఫ్రెండ్ లాగా అనే చెప్పాను. నాకు బాగా గుర్తుంది, నువ్వు చెప్పింది నాకు బాగా గుర్తుంది. తమ్ముళ్ళలాగా అని చెప్పావు. నాకు బాగా గుర్తుంది, ఫ్రెండ్ లాగా అనే చెప్పాను. నిఖిత, పెంట బుద్ధులు ఎందుకు నిఖిత? పెంట బుద్ధులు కొయ్యి ఇంకా కొయ్యి. ఆ రవికి నచ్చిన ముక్కు పుడకని నేనుండగా కుట్టించుకున్నావే, జగత్కిలాడివే నువ్వు. సరే, ఎవరా శరణ్య? శరణ్యానా? గూగుల్ పేలో శరణ్యకి 20 రూపాయలు పంపావే, ఆ శరణ్య. ఓ అదా, తను రోడ్లో పోయే అమ్మాయి. ఆకలేస్తుంది అంటేను, అందుకే 20 రూపీస్ జీపే చేశా. నా దగ్గర చేంజ్ లేకుంటాను. సో ఈవినింగ్ తనకి హాయ్ అని మెసేజ్ పెట్టా. సరే చెప్పేస్తాను. తను నా ఎక్స్. సోఫియా కదరా నీ ఎక్స్? తను మధ్యలో ఒక 1 మంత్ స్మాల్ ఎక్స్. నీ ఎక్స్ తో మాట్లాడడం మానేశారన్నావు. అవును, అందరూ బ్లాక్ చేశారు, అందుకే మాట్లాడట్లా. మరి 20 రూపాయలు ఎందుకు పంపావు? అదే చెప్పాను కదా, అన్ని చోట్ల బ్లాక్ చేశారని. అందుకే జీపేలో 20 రూపీస్ పంపించి సారీ సెండ్ బై మిస్టేక్, ప్లీజ్ సెండ్ బ్యాక్ అనే కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ తను తిరిగి పంపించలేదు. 20 రూపీస్ లాస్. ఛీ, నీకంటే చీ కాదే, నీకంటే చీ కాదు. ఇప్పుడు 20 రూపాయలు ముఖ్యమా? టాపిక్ మార్చొద్దు. నన్ను కొడతాడా వాడు? నన్ను కొడతాడా? తర్వాత ఏంటి? నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలరా. ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసం. ఎమోషనల్ సపోర్టా? నా మొహం పగలు కొడతాను అన్నాడు, నీకు ఎమోషనల్. వాడికి ఎమోషనల్ సపోర్టా? ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావే? ఎలా మాట్లాడుతున్నావే? రే, దీనికి ఎందుకురా ఇలా అరుస్తున్నావు? భోజనం వేళ అవుతుంది. ఇట్స్ టైం టు ఈట్. ఉండ్రా, నేను తినేసి వస్తా. తినేసి వస్తావా? ఏయ్, నాకు పిచ్చెక్కించి డిప్రెషన్ లోకి తోసేసి నీకు ఆకలేస్తుందా? వెజిటేరియనే కదా, తర్వాత వెళ్ళి తినవే. నన్ను కొడతాడా వాడు? నన్ను కొడతాడా? నన్ను కొడతాడంటే వాడు